సింపుల్గా చికెన్ కర్రీ చేయబోతున్నాం. చిన్నగా జస్ట్ సింపుల్గా ఎవరన్నా మన ఊరు వెళ్తే మనం చేసుకోవాలంటే చిన్న సింపుల్గా చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. ఇప్పుడు జస్ట్ సింపుల్, చాలా సింపుల్గా. పచ్చిమిరపకాయలు, టమాటా, వెల్లుల్లిపాయ పేస్ట్. వెల్లుల్లిపాయ పేస్ట్ అంటే ఎలాగంటే జస్ట్ వెల్లుల్లిపాయలు, అల్లం జస్ట్ ఒక చిన్న గ్లాస్లో వేసుకుని కురికలు దంచేసాను ఈజీగా అవుద్దని. సార్ ఏంటి సార్ అది? ఇంకేం లేకుండా సింపుల్గా. నెక్స్ట్ ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేగేదాకా కొంచెం టైం వేస్ట్ చేద్దాం. ఏంటి ఉల్లిపాయలు ఎన్ని ఎక్కువనే అనుకుంటున్నారా? ఉల్లిపాయలు ఎక్కువైనా కావాలండి. అంటే మనకి మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కూడా సరిపోవాలి కదా. ఒకలే వండుకున్నప్పుడు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అని నా ఫీలింగ్. ఇప్పుడు ఉప్పు, నెక్స్ట్ కారం, కారం బాగా మిక్స్ అవ్వాలి ఉల్లిపాయలకి. నెక్స్ట్ చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా వేగిన ఉల్లిపాయలు బాగా అటు పట్టేలా మధ్యలో సెంటర్లో పెట్టాలి. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా నిమ్మకాయ వేసుకుని ఆ రైస్ వేసి తింటే ఉంటుంది మరి. అంటే మనం చేసిందే కదా. సూపర్, ఎవ్రీథింగ్ సూపర్, ఆల్వేస్ సూపర్.